ఇవాల్టి మన గౌరవనీయులైన గెస్ట్ ఎన్ఎండి ఫయాజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే హీరోయిన్ రేఖా భోజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం మీడియా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ క్షేమంగా వెల్లిలం రెడ్డి గారు ఎన్నో హిట్ చిత్రాలకి డైరెక్షన్ చేస్తూ ఇప్పటికీ ఆ సినిమాలు మనం మళ్ళీ మళ్ళీ చూసేటువంటి సినిమాలు మన ముందుకు తీసుకొచ్చారు. సో సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ కొరియోగ్రాఫర్ కపిల్. సినిమాలో ఎంతో అందంగా మనల్ని అందరినీ నటించి మెప్పించిన తస్లీం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు మన అందరినీ కడుపుబ్బా నవ్వించే చిట్టిబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఒకసారి జై చిట్టిబాబు అనండి అందరూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ఎంటైర్ టీమ్. సీడీ చూసారు కదా ఎంత చూడ చక్కగా ఉందో. గురుగారు అట్లా పడుకోండి. అండి, నాకు చౌదరి గారితో సుమారుగా 8 months నుంచి నాకు జర్నీ అండి. కారణం ఏంటంటే నాకు బాబు బాగా దాసరి గారి దగ్గర నుంచి బాగా క్లోజ్. తను సినిమా చేస్తున్నాను అని చెప్పి చౌదరి గారి గురించి చెప్తే నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. సినిమా తీసిన రిలీజ్ ఎలాగా, ఎటువంటి బాధల నుంచి ఆయన అన్నీ తానే, కర్త కర్మ క్రియ మొత్తం తానే. ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ చౌదరి గారు. నేను చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీనికి మన సాంగ్ ఓపెనింగ్కి బాబు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది, అలాగే తనికెల భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా ఆశీస్సు, ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినిమా బాగుండాలని కోరుకుంటారు. అవన్నీ ఎందుకంటే భగవంతుడి సాక్షిగా ఈ సినిమా బాగుండాలని అప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి మళ్ళీ వేరే సిటీకి వెళ్తున్నాను. అయినా సరే కేవలం చౌదరి గారి గురించి, బాబు గారి గురించి రావటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. డిఓపి ఈయన నాకు బాగా, ఈయన కూడా క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో. ఎక్స్ట్రాడినరీగా నేను తన వాడిని కెమెరాకి ఈ క్వాలిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే పెద్ద కెమెరాలు రోజుకి 60,000, 70,000, ₹1,00,000 కెమెరాలు వాడి ఉన్నవాళ్ళం FX3 ఇంత క్వాలిటీ వస్తుందని, ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా డెఫినెట్గా నెక్స్ట్ టైము FX3 వాడుతాను, మిమ్మల్ని పిలుస్తాను, వస్తారుగా. ఓకే, క్వాలిటీ విషయంలో బ్రహ్మాండంగా ఉందని, సినిమా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అలాగే సెంటిమెంట్ సాంగ్ డెఫినెట్గా థియేటర్లో కన్నీరు పెట్టేస్తుందని చెప్పి నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన షార్ట్స్, ఈ 2 డెడ్ బాడీస్ వెళ్ళటం, 2 డెడ్ బాడీస్ కొత్తగా కనిపించింది నాకు. ఎప్పుడు ఇది సినిమాలో ఒక డెడ్ బాడీ వెళ్తూ ఉంటుంది ఈ జీవన తరంగాల నుంచి కూడా. అటువంటి 2 బాడీలు వెళ్తాం, ఒక హీరో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కొత్తగా అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఈ టీం అందరికీ కూడా, అమ్మా పద్మ గారు బాగున్నారమ్మా? ఓకే, ఈ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ టీంకి ఉండాలని, మళ్ళీ మీరు మంచి సినిమా తీయాలి. అప్పుడు నా హెల్ప్ మీకు ఏం కావాల్సినా నేను చేసి పెడతాను, నా పరంగా నాకు ఏదైనా వచ్చినా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని, ఈసారి మీ ఊర్లో థియేటర్లో ఈ సినిమాకి నన్ను పిలుస్తూ వస్తాను, కంపల్సరీగా ఫస్ట్ షోకి పిలవండి, వస్తాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ, టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నన్ను మీరు క్షమిస్తే నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టాలు పడతా ఉంటారు, అది కేవలం ఆ ప్యాషన్తో. సో దాని వెనకాల ఉండే ఎన్నెన్నెన్నో ఉంటాయి చాలా. అది దానిలో నేను కూడా చూశాను 2 సినిమాలు చేస్తూ. సో బేసికల్గా ఆయన తపన అనేది బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్,
యాజ్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ గో వెల్ ఇన్ ద పబ్లిక్. సో ఇప్పుడు దాకా మీరు మీ టీం చూస్తుంటే అందరూ బంధువుల్లా ఉన్నారు, నాట్ యాజ్ టెక్నీషియన్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రేక్షకులు వాళ్ళ టైంని వెచ్చించి మళ్ళీ వాళ్ళు కూడా బంధువుల్లాగా వస్తారని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఆల్రైట్, గారిని, యాక్ట్రెస్ తస్లీం గారిని, ప్లస్ ఇక్కడ ఉన్న అందరినీ మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, మా థియేటర్లో ఊళ్ళు ఉన్నాయి, మా థియేటర్లో కూడా ఆడిపియాలని మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్తే. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్. చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి ఈ టీం మొత్తం, యాక్చువల్గా నాకు ఫస్ట్ మన డిఓపి సీన్ గారు ఫస్ట్ పరిచయం. నాకు డిఓపి సీన్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. సీన్ గారు కెమెరా పనితనం చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అలాగే కెమెరామెన్ కానీ, డ్యాన్స్ మాస్టర్ కానీ, కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టరు వీళ్ళంతా చాలా, హీరోయిన్తో పాటు హీరో గారు, హీరో కమ్ నిర్మాత కమ్ దర్శకుడు, వీళ్ళంతా కలిసి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని, 100 రోజులు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్. మీ అనుకున్నట్టే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభినందనలండి. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన చౌదరి గారి గురించి చెప్పాలి అంటే, నాకు శ్రీధర్ గారి ద్వారా పరిచయం అనమాట. సో ఆయన తీసుకొచ్చి నన్ను చౌదరి గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను చూడంగానే, అంటే అందరూ నా పద్మ గారు లేకపోతే పద్మా జయంతి గారు అని పిలుస్తారు, కానీ నేను చూడంగానే మమ్మీ అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఆయన నన్ను పేరు పెట్టి పిలవరు, లేకపోతే ఏ రకంగా కూడా పిలవరు, మమ్మీ అని చెప్పి పిలుస్తారు. నిజంగా అసలు మీ ఇద్దరం అంటే ఏజ్ ఎలా ఉన్నా కూడా ఆయన మమ్మీ అని పిలుస్తుంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ కూడా అసలు నిజంగా అమ్మ కొడుకులు అయితే ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక రాజా వర్ణన్ రెడ్డి గారు అన్నట్టు 2 శవాలు వెళ్తున్నాయి అన్నారు కదా, అది నిజంగా మేము యాక్ట్ చేసిన సినిమాలో ఆ సీన్స్ చూస్తుంటే మాకే ఏడుపు వస్తుందన్నమాట. అసలు చాలా చాలా కన్నీరు, అంటే అది చూసిన తర్వాత కన్నీరు మున్నీరై ఏడ్చి థియేటర్లోంచి బయటకు వస్తారు. అలాంటి సీక్వెన్స్ అన్నమాట. ఈ చౌదరి గారితో పాటు ఆయనకి అండగా ఉండి అన్నీ, అంటే ఒక కుడిభుజంలాగా ఉండి చేసిందంతా మన శ్రీధర్ గారు. శ్రీని గారు నాకు నేను స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కెమెరామెన్గా నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్గా పరిచయం. అలాంటిది ఇక్కడ ఆయన ఒక కెమెరామెన్గా అవతారం ఎత్తేటప్పటికి ఏంటి సార్ అని అడిగితే లేదు ఇలా కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ చాలా చాలా బాగుందండి, అసలుకి చాలా సూపర్గా అనిపించింది. పెద్ద సినిమాలు దాంట్లో ఎంతమందికి ఎంత అవకాశాలు వస్తాయనే విషయం మనకు తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుందన్న విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను కాల్లో వస్తుంటే ఒక మాట విన్నాను, ఇప్పుడు ఇండస్ట్రీ చాలా చాలా కలకల్లాడుతుంది. ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా, వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా హిట్ అయ్యి చాలా గొప్పగా ఆడుతున్నాయని చెప్పారు. దాంట్లో నేను నా లల్లి కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకోటి, లొకేషన్లో ఉన్నప్పుడల్లా ఆయనకి ఎంత ప్యాషన్ అంటే చౌదరి గారికి ప్రతిసారి కూర్చోబెట్టి ఆయన రాసిన పాటలు కానీ లేదా ఆయన రాసిన డైలాగులు కానీ చెప్పేవారు. ఎలా ఉంది మమ్మీ, బాగుందా, ఏదైనా ఉంటే నీ అభిప్రాయం చెప్పవా అనేవారు. అసలు అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను చాలా బాగున్నాయండి, అసలుకి మీ టాలెంట్ ఇన్ని రోజులు ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు అన్నాను నేను. కాకపోతే అందరూ ప్యాషన్ని, అంటే మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి అంటే ఎంత కష్టం అన్న విషయం మనందరికీ తెలుసు. అది మనం కష్టపడి సాధించుకుంటేనే ఆ కోరికలన్నీ మనకి నెరవేరుతాయి. చౌదరి గారు ఏదో ఒక్క మాట వచ్చిందని చెప్పి ఆ మాటకి కట్టుబడి అయినా హీరోగా ప్రూవ్ చేసి సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చేశారు అంటే ఆయన సంకల్పం కానీ ఆయన కృషి పట్టుదల అన్నీ కూడా చాలా గొప్పవండి. ఇప్పుడు జరుగుతున్న ఈ సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు చాలా మట్టుకి సక్సెస్ పొందుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా సక్సెస్ అవ్వాలి అని, అలాగే ఆయనకి 4 డబ్బులు వచ్చి ఇంకా 4 సినిమాలు కూడా తీయాలి ప్రొడ్యూసర్గా.
చేస్తే హీరోగా చేయొచ్చు, లేకపోతే విలన్గా కూడా చేయొచ్చు. సో ఏదైనా కూడా ఆర్టిస్ట్ అన్న తర్వాత మమ్మీ నాకు విలనే ఇష్టం, హీరో కాదు. కాకపోతే ఇందులో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను హీరోగా చేయాల్సి వచ్చింది. నాకు ఏమండి విలన్గా చేయబోతున్నారని చెప్పేసి ఆయన విలన్ కాదండి, చాలా మంచి మనిషి. మా షూటింగ్ అంతా ఆయన ఇంట్లోనే చేశారు. ఒక ఇంట్లో ఉండి ఏదో మేము ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకున్నట్టుగానే ఫీల్ అయ్యాను తప్పితే ఓ లొకేషన్కి వచ్చాము లేకపోతే షూటింగ్ చేస్తున్నాం అని చెప్పి మేము అసలు ఫీలే అవ్వలేదు. నాకు అవుట్డోర్ షూటింగ్ పెట్టినప్పుడల్లా ఎంతటి అదృష్టం అంటే నేను ప్రతిసారి నా వర్క్ అంతా కూడా టెంపుల్స్లోనే అయ్యింది. నేను అనుకున్నాను ఇంతటి అదృష్టం ఉంటుందో మన టెంపుల్లో షూట్ చేయడం అనేది. ప్రతిసారి అమ్మవారిని అయ్యవారిని శివాలయంకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటే నిజంగా ఆ వైబ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ సినిమా చాలా చాలా హిట్ అవ్వాలని, సాంగ్స్ అయితే సూపర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే రైటర్ అండ్ కో డైరెక్టర్గా చేశాను ఈ సినిమాకి. మెయిన్ ఈ సినిమాకి వర్క్ చేయడానికి ప్లస్ ఈ స్టేజ్కి రావడానికి మొదట కారణం చౌదరి గారు. నేను బాబాయ్ అని పిలుస్తా, ఆయన నన్ను బాబాయ్ అంటాడు. మా మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అనుబంధం ఉంది. నేను యాక్చువల్గా ఈ క్యారెక్టర్ని షూట్ చేసేటప్పుడు నాకు మేమంతా బాలయ్య బాబు అభిమానులు. నా బాలయ్య బాబు మా చౌదరి, నా బాలయ్య బాబు మా చౌదరి అని ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి పెద్ద బాలయ్య బాబు గారితో సినిమా చేయాలని ఉంటుంది, బట్ నాకు ఆ కోరిక తీరకపోవచ్చు. కానీ మా చిన్న బాలయ్య బాబుతో చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని స్టార్ట్ చేసి సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చాడు చౌదరి గారు. వన్ మ్యాన్ షో ఆడాడు, వన్ మ్యాన్ షో. పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా సింగిల్ టేక్లో చేసేవాడు. సో నేను అందుకే బాలయ్య బాబు గారితో పోల్చి చెప్తున్నాను. సో నేను గర్వంగా చెప్తాను, సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. సో అలాంటి క్లైమాక్స్ సినిమాలో. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి. అలాగే పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు అందరూ కూడా మా చిన్న సినిమా గురించి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు రావాలి. It's a great achievement for you, sir, and all the best to entire film అండి. Thank you. మంచి పెద్ద కెమెరామెన్ అవుతారు, బ్యూటిఫుల్ డిఓపి అవుతారు. ఆ నమ్మకం మనకి సాంగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా సార్, మా గురువు గారు, నేను స్టూడెంట్ని, మా గురువు గారు నిజంగా ఎంత హార్డ్ వర్క్ అంటే నిజంగా తను ప్రాక్టీస్ ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock ప్రాక్టీస్ చేస్తే నైట్ 2 అయ్యింది. మాస్టర్ చేద్దాం మాస్టర్ నేను చేస్తాను మాస్టర్, డెఫినెట్లీ మీరే కంగారు పడకండి. ఎవ్రీడే 2 o'clock వరకు ప్రాక్టీస్ రిహార్సల్ చేసి ఫైనలీ వీ గాట్ ఫైనల్ రిజల్ట్ ఆన్ స్క్రీన్. అండ్ నిజంగా హ్యాట్సప్ టు యూ సార్. మీ పేషెన్స్కి అండ్ మీ డెడికేషన్స్కి హ్యాట్సప్ టు యూ సార్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ సార్. నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా 100 సినిమాలు తీయాలి సార్. అందరు టెక్నీషియన్స్ అందరూ మన వాళ్ళే ఉండాలి. ఇంకా అండ్ ఇంకో విషయం వస్తే ఏంటంటే సార్ వచ్చి 24 క్రాఫ్ట్స్లో సార్ ఏ క్రాఫ్ట్ వదలలేదు సార్. సో అన్ని క్రాఫ్ట్స్కి తను ఒక్కడే సింగిల్గా వన్ మ్యాన్ ఆర్మీ షో. సో ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ ఎవ్రీథింగ్ సార్. యూ డన్ ఎ వండర్ఫుల్ గుడ్ జాబ్ సార్. అండ్ నాకు ఏం చెప్పాను ఇంగ్లీష్లో? నీ వెంటే నేనుంటా ఓ ప్రియా. అన్న వద్దా లేనిపోంది నిజంగా. ఒక్కసారి నీకు కొంచెం నా మీద పగబట్టడం ఎప్పుడు ఆపుతున్నావు. సో ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చూసాం కదా, ఆ లిరిక్ రైటర్ సీను గారు వచ్చారు ఇప్పుడే. సో మా ఈవెంట్కి వచ్చిన సీను గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము. పాట సీను గారు స్టేజ్ మీదకి రండి. ఎస్, ఇప్పుడు కానివ్వండి. నేను నా లల్లి అన్న కాబట్టి ఎన్నిసార్లు ఇస్తారనుకున్నా నాకు.
నేను నా లల్లి నిజంగా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చాలా సినిమాలకు వచ్చాము, చాలా సినిమాలు చూసాం. కానీ అన్న నిజంగా చెప్తున్నా, సాంగ్స్ ఎక్సలెంట్, చాలా బాగున్నాయి సాంగ్స్. అందుకే మా యాంకర్తో నీ వెంటే నేనుంటావు ప్రియా, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ నోటెడ్గా ఉండే లిరిక్స్. సో నిజంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా ఎంఎల్ రాజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక సినిమాలో మా చౌదరన్ కానీ మా హీరోయిన్ గారిని చాలా అందంగా చూపిన మా కెమెరామెన్ సిననా, లవ్ యూ అన్న. నిజంగా అద్భుతంగా, నీ గురించి నాకు తెలుసు, మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ అద్భుతంగా చూపించావన్న. సో సినిమా కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చిన్న పెద్ద సినిమా అంటూ ఏం లేదు, సినిమాల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా అదే పెద్ద సినిమా. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, మా చౌదరి అన్నకు మంచి డబ్బులు రావాలి. సో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. సో ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి శుభం. సో గురు పౌర్ణమి రోజు మీరు ఆడియో ఫంక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా ఈరోజు మాత్రం స్టేజ్ మీద ఒక మాట చెప్పాలి అన్న. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నాను అంటే, యాక్టింగ్లో అద్భుతంగా చేస్తున్నానంటే మా గురువుగారు మా శ్రీధర్ సార్. నేను అసలు ఈయన దగ్గరే మొత్తం ట్రైనింగ్ అయ్యాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురూజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం నాకు మా గురువు గారు ఇలా అవకాశం ఇప్పించావు, థ్యాంక్ యూ అన్న. మన సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నో డౌట్. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, సూపర్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడవాకు, ఎందుకంటే నువ్వు 1 మ్యాన్ షో అని నాకు అర్థం తెలుసు. ఇప్పటి నుంచి కాదు మన ఫ్రెండ్షిప్. సో నిజంగా దగ్గరుండి అన్నీ నువ్వే చేసావు. సినిమాలో కూడా చాలా అందంగా ఉన్నావు అన్న నువ్వు. చిట్టి, నీ మనసులో ఒక కోరిక ఉంది, ఈ సినిమా ఇట్టే డబ్బులు వస్తే నెక్స్ట్ నీ మనసులో ఏది ఉందో, ఏదో మౌనిక తోటి సాంగ్ నేనే రాసి మీ ఇద్దరి మీద నేను చేస్తా. అవునా? మౌనిక మీద, నీ మీద. ఏ మౌనిక ఒకసారి రావా, రామ్మా. నిజంగా చెప్తున్నా, డబ్బులు రావాలని కోరుకో, మన ఇద్దరి మీద డ్యూయట్ పెడతారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. Andarki, good evening, and I'm wishing a very happy Purnima to all the teachers, guru, directors, and all the supporting leads here. DOP sir, Andarki happy, a very happy Guru Purnima Andarki, and I'm so happy. I'm congratulating my cast and crew because ఇవాళ చాలా auspicious day మాకు. ఆడియో లాంచ్ జరిగింది, అన్ని సాంగ్స్ మంచిగా వచ్చాయి. And I want everyone to watch our film in the theaters coming next month. Please bless us, and మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ సాంసరావు గారి అంకుల్కి ఓకే, ఆయన చాలా మంచిగా మేకప్ చేసి మా ఇద్దరిని మంచిగా తయారు చేసి, అండ్ డిఓపి శ్రీను సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇవాళ అంత అందంగా ఉన్నామంటే హీఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్. నేను కొన్నిసార్లు యాక్టింగ్ లైక్ లో అయిపోతున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించింది శ్రీధర్ సరే. హీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. పద్మా జయంతి గారు ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ ఇంకా మంచిగా చేయాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీ వన్, సారీ. అండ్ టుడే మై మదర్ మస్ట్ బీ హ్యాపీ, లైక్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు సీ మీ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ థ్యాంక్స్ టు హర్, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. సినిమా సూపర్. చౌదరి గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలను. ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ చేశాను ఈ సినిమాకి, కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్లా ఆయన చాలా బాగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అమల్ రాజా గారు కానీ, మన కొరియోగ్రాఫర్ కపిల్ మాస్టర్ కానీ, సినిమాకి ప్రతి ఒక్కళ్ళు మంచి టెక్నీషియన్స్ దొరికారు. సినిమా చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ప్రతి దాంట్లో ఎవరినొకరిని మర్చిపోతానే ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను సగమే కపిల్ సార్, లిటరలీ ఐ హ్యావ్ సమ్ అల్జైమర్స్, ఐమ్ సారీ. నేను అందరినీ మర్చిపోతానే ఉంటాను, బట్ నేను ప్రిపేర్ అవుతాను, వస్తాను, కానీ ఐ విల్ ఫర్గెట్. ఐఎమ్ సో సారీ సార్, ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ హ్యాపీ గురు పౌర్ణిమ, హ్యాపీ గురు పూర్ణిమ. థ్యాంక్ యూ. యాంకర్ చాలా బాగా హోస్టింగ్ చేశారు ఇవాళ. థ్యాంక్స్ అలా. ఏంటో
నాకు ఈ సినిమాలో కెమెరామ్యాన్గా అవకాశం ఇచ్చిన ఎన్ఎన్ఆర్ చౌదరి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో 20 years నుంచి స్టిల్ ఫోటోగ్రాఫర్ చేస్తున్నానండి. నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అవి చూసి చాలా బాగున్నాయని పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేనైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ మర్చిపోను. అలాగే సార్ కాదు అన్న. ఓకే అన్న, ఎన్ఎన్ఆర్ చౌదరి అన్న. ఇంకా ఈ సాంగ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సార్. మీకు మనం 1 minute చూసాం, కానీ నిజంగా సాంగ్స్ లిరిక్ చాలా అద్భుతంగా ఉంటాయి. 5 songs ఉన్నాయి. ఎంఎల్ రాజా గారు అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చారండి, నిజంగా అంటే చాలా బాగున్నాయి. కపిల్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అంటే నాకు కొత్త అయినప్పటికీ నాతో మంచిగా చేయించుకున్నారు వాళ్ళు. ఎడిటింగ్లో కానీ చాలామంది అయితే డిఓపిగా చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆడియో సూపర్ హిట్ కావాలని, అలాగే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కన్నబిడ్డలా చూసుకుంటూ ఇంతవరకు నడిపించిండు. సార్ ఇచ్చిన ట్యూన్స్కు నేను ఒక ఐటమ్ సాంగ్ రాసిన దాంట్లో, కానీ నేను రాసిన దానికంటే ఇక రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేసిండు. దానికంటే ఎక్కువగా మా సారు, మా గురుగారు గత ఒక 15 సంవత్సరాల పరిచయం. ఫస్ట్ పునాది కాంచి ఈ సినిమా పునాది కాంచి సార్ నాకు తెలుసు. సార్ ఎప్పుడు ప్రతి మాట చెప్తా అంటాడు, మనం గెలవాలని, నిలబడాలి, ఇండస్ట్రీలో మనకంటే ఒక పేరు, ఒక గుర్తింపు రావాలి. కానీ మీరు అన్నట్టుగా బాలయ్య బాబు రక్తమే, అది ఎక్కడ ఏ స్టిల్ చూసినా కూడా అట్నే కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేసిళ్ళు. నేను అంత ఊహించలేదు. గాడ్ బ్లెస్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చిన సోదరిమణులందరికీ, నా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం, నేను అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రావటానికి నా టీం మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది సోదరి గారి సినిమా అని వర్క్ చేయలేదు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది నా సినిమా అన్న ఆలోచనతోటి వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి ఈ స్టేజ్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఫస్ట్ డిఓపి గారు తన ఎఫర్ట్ని, అంటే తన నడుము నొప్పి వచ్చిన 2 days నడుము నొప్పితోటి కూడా ఇంకొక కెమెరామ్యాన్కి ఇవ్వకుండా తను ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఎందుకు అంటే వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ అక్కడ తేడా వస్తుందన్నా, లేదు నేనే చేస్తా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, లేదు 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 నేను చేస్తా, నాకేం కాదు, ఇబ్బంది లేదని టాబ్లెట్ వేసుకొని 2 days కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత ఎడిటర్ కృష్ణ గారు కానీ, మన డిఏ రాజు గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు నాకు. ఆయన ఫస్ట్ ఎప్పుడైతే మేము సినిమా తీసిపోయి ఇచ్చామో ఆ రోజే చెప్పారు, అన్న నీ అన్న సూపర్ అన్న నీ సినిమా అని రాజుగారు నాకు ఫస్ట్ డేనే చెప్పారు. నా సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు చెప్పారు, నీ అన్న నీ సినిమా సూపర్ అన్న, నేను చేసే ఈ 5 సంవత్సరాలలో నా స్టూడియో నుంచి వెళ్ళే మొదటి సినిమా, ఫస్ట్ సినిమా అన్న ఇది 5 సంవత్సరాలలో. అంటే నీకంటే ఎక్కువ బడ్జెట్ తోటి కూడా ఈ సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమా చాలా క్వాలిటీ ఉంది రాజుగారు చెప్పారు. అదేవిధంగా మిక్సింగ్ ఆర్ఎఫ్సి పద్మారావు గారు, వారు కూడా తన సినిమా అనుకోని దీనికి, అంటే మేము ఎవరికి కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వలేకపోయినా అందరినీ బతిలాడుకొని నాది ఈ బడ్జెట్ అని చెప్పి బతిలాడుకొని వర్క్ చేపించుకున్నాను. అందరూ ఎవరు కూడా ఇక్కడ డబ్బు కాదు మెయిన్, మాకు సినిమా మీరు బాగా చేశారు, ఇది మన సినిమా, మా సినిమా అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు 24 క్రాఫ్ట్స్లో. ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా రావడానికి కారణం వీళ్ళందరూ, టీం అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పటి నుంచో అనుకున్న 2018లో ఒక మూవీ చేశాను, వేరే వాళ్ళు డైరెక్షన్ చేశారు, నేను ప్రొడ్యూసర్గా అందుట్లో విలన్ చేశాను. ఆ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత కొంతమంది చేతిలో మోసపోయాను, డబ్బులు పోయాయి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కాదు నేనే అని స్టోరీ రాసుకొని
స్టోరీతోటి పాటు లిరిక్స్ కూడా రాసుకొని నేను ఇప్పటివరకు ఒక 10-15 పాటలు రాశాను. అందులో అన్నీ నాయి పెట్టకూడదు, అంటే ఈ స్టోరీకి ఏ పాటలు కావాలి అని నేను రాసిన పాటల్లో 2 ఎంచుకున్నాను. తర్వాత ఐటమ్ సాంగు మన పాట సీన్ గారు రాశారు. ఇంకొకటి మన అదిరాబి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ఇవాళ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అదిరాబి గారికి హార్డియస్ట్ వెల్కమ్ తెలుపుకుంటున్నాము. ఫోటోగ్రాఫర్ పక్కన రావాలి, కెమెరాలు వేరే చాలా ఉన్నాయి. ఒక నిమిషం. రాజు కళ్ళల్లో కన్నీరే మిగిలింది మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు రాశారు. ఆ సాంగ్ కూడా నేను ఒక 4 లిరిక్ రైటర్స్ తోటి రాపిచ్చాను. నాకు నచ్చలేదు. నేను వెళ్ళి కూర్చొని రాజా ఇది పరిస్థితి, నా స్టోరీ ఇది, నాకు ఇలా ఉండాలని చెప్పాను. 1.5 అవర్లో సాంగ్ రాసి నాకు నైట్ 1 గంటకి ట్రాక్ ఇచ్చాడు. ట్రాక్ తీసుకొని వచ్చాను. ఒక 1 వీక్ తర్వాత సాంగ్ని సింగర్ తోటి పాడించి నాకు పాటిచ్చాడు. నేను ఎంతగా ఆ రోజు ఎమ్మటే చెప్పాను, రాజా ఇది సూపర్ హిట్ రాజా ఈ సాంగు, నేను ఏదైతే అనుకున్నా నువ్వు నాకు అది రాసిచ్చావు తమ్ముడు, నిన్ను మర్చిపోను అనుకున్నా. అయితే ఈ కార్యక్రమానికి చాలామంది మా బ్యాక్గ్రౌండ్ స్కోరు సిఎన్ ఆదిత్య గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు కానీ వేరే కార్యక్రమాలకు పోయి వచ్చే టైంలో మధ్యలో వర్షం పడి ట్రాఫిక్లో ఇరుక్కపోయి రాలేకపోయారు. మన అభి అన్న కూడా ఇప్పుడు ట్రాఫిక్లోనే ఇంతసేపు జరిగింది, ఎప్పుడో రావాల్సింది. మన రచరవి గారు కూడా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరికీ నా అంటే ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ విధంగా ఈ సినిమా వచ్చింది అందరికీ, నా టీంకి. అదేవిధంగా మా బాబాయ్ ఈ సినిమాకి నేను స్టోరీ రాసుకున్నాక డైలాగ్ వర్షన్ 3 రాపిచ్చాను. అంటే ఏ డైలాగ్ వర్షన్ బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఆ వర్షన్లు ఎంచుకొని ఈ సినిమా షూట్ చేయటం జరిగింది. నాకు బాబాయ్ బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే తను సీనియర్ కాబట్టి, ఎంతైనా జూనియరే, సీనియరే. కాకపోతే డిస్కషన్ మేము చేసుకునేవాళ్ళం. బాబాయ్ ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలి, ఇది అని. మేము లొకేషన్లో పోయినాక మాకు ఎలాంటి డిస్కషన్లు కానీ, ఎలాంటి ఇది కానీ ఎప్పుడు కానీ మాకు సినిమా అయిపోయే వరకు రాలేదు. ప్రతి ఒక్కరికి ఆర్టిస్టుల కాడ నుంచి మా హీరోయిన్ కూడా మాతోటి కోఆపరేటివ్గా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ విషయం కానీ, యాక్టింగ్ విషయంలో తస్లిం గారు బాగా చేస్తారు. తను చేసింది, నేను అనుకున్న విధంగా చేసింది. తనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొకరి గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో మా మమ్మీ అంటే మా అమ్మగారు లేకపోయినా ఆ లోటుని నాకు ఈ సినిమాలో ఒక మమ్మీగా నాకు తీర్చింది. కొన్ని విషయాలు చెప్పింది. యాక్టింగ్ విషయంలో కానీ, నిజంగా రియల్ టైంలో కూడా ఎలా ఉండాలని కొన్ని విషయాలు కూడా చెప్పింది నాకు పర్సనల్గా. మమ్మీ అదేవిధంగా అందరికీ నా మాట మన్నించి నంద్యాల నుంచి, వికారాబాద్ నుంచి వచ్చిన నా తోటి సోదరిమణులందరికీ, అదేవిధంగా జఫర్ అన్న ఎర్రవల్లి సర్పంచ్, వికారాబాద్ అడ్వకేట్ అయినటువంటి జఫర్ అన్న మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేశారు అక్కడ షూటింగ్లో. అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడటం బాగుండదు, నేను మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు మన డ్యాన్స్ చేసిన పిల్లలకి వాళ్ళందరికీ షీల్డ్స్ ఇస్తారు. మన అభి గారు నమస్తే అండి. నేను మా సినిమా ఎల్లుండి రిలీజ్ ఉంది. నేను ఆ ప్రమోషన్స్లో ఉన్నాను. సరే, ఇక్కడ మనకు నేను నా లల్లి ఈ సినిమాని కూడా సపోర్ట్ చేద్దామని, అలాగే విషెస్ చెప్దామని వచ్చాను.
కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. సారీ ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదిరే అబ్బి గారి చేతుల మీదుగా డాన్సర్స్ అందరికీ కూడా ఒక చిన్న మొమెంటో ప్రెజెంటేషన్. ఓకే, ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ తస్లీం గారికి ఒక చిన్న మొమెంటో ప్రెజెంటేషన్. బాబు గారికి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. రిక్వెస్టింగ్ పద్మారెడ్డి. సో నేను నా లల్లి ఈ సినిమాని ఇంత బాగా విజయ్ గారి చేతుల మీదుగా బాబురాయ్ గారికి మొమెంటో అందించాము. చాలా ఈజీగా వెళ్ళే ఇది నేను నా లల్లి అనే టైటిల్. సో మా ఈ టైటిల్ బహుశా మరి క్రెడిట్ ఎవరిదంటే మీద టోటల్. థ్యాంక్ యూ అండి హీరో గారు, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మరి హీరో గారు అంటే ఇన్ని రకాల అంటే ఒక సినిమాకి ఏదైతే కావాలో అన్ని హంగులు హంగామాలు అన్నీ కలిపి తనై ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని తనే హీరోగా ఉంటూ తనే ఆల్రెడీ ఇంత ప్రమోట్ చేసుకుంటూ మరి దీన్ని మంచి సక్సెస్ వేలో తీసుకెళ్తూ ఎంత అంగరంగ వైభవంగా దీన్ని ఈరోజు ఇక్కడ ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా కట్స్ ఉండాలి, దాంతోపాటు మరి ఎంతోమంది అభిమానాలు ఆయన పొందుండాలి. అలాంటిది అందరి మనసులు గెలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిజంగా ఎంత టైం అయినా ఎంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ హీరో గారు. సో థ్యాంక్ యూ, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందరూ డౌట్ లేదు. ఈ సినిమా నేను నా లల్లి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దీనికి యాక్చువల్గా నాకు ఏమాత్రం టైం లేకపోయినా మరి మా భీమరా నాయక్ గారు కానీ బాబు నాయక్ ఎంతో పాపం తపంతో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమాత్రం లాస్ట్ ఈ 5 minutes కూడా నేను వచ్చే పరిస్థితి కాదు. కేవలం ఏంటంటే బాబు నాయక్ నన్ను ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతో తను ఎంతో ప్రయత్నం చేసి అసలు చెప్పాలంటే ఈరోజే నేను డైరెక్ట్గా అతన్ని కలవడం అతన్ని చూడడం. కానీ ఇప్పటివరకు ఏదైనా ఫంక్షన్స్లో అక్కడెక్కడ నన్ను చూస్తుండొచ్చు ఆయన. కానీ ఎంతో అభిమానంతో ఎట్లయినా సరే వివికే గారిని ఈ ఫంక్షన్కి రప్పించాలి అని చెప్పేసి స్పాన్సర్ అంటే ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో స్పాన్సర్షిప్లు చేస్తుంటాం, అది వేరు. కానీ ఎంతో ప్రేమ అభిమానాలతో తను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వివికే గారిని ఎట్లయినా సరే మరి నా ఫంక్షన్ పిలవాలని చెప్పేసి తను ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేశాడు. ఆ పట్టుదల ఉండబట్టే మరి ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను. సో నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసిన మరి బాబు నాయక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోటల్ టీం నేను నా లల్లి టోటల్ టీం మరి ఇందులో నటించిన హీరోయిన్ గారికి కానీ అలాగే మిగిలిన పాత్రలు పోషించే మిగిలిన వారికి కానీ మీ అందరి టీం సభ్యులందరికీ కూడా మా విజన్ వివికే సంస్థల తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ సినిమా మన సినిమా మంచి హిట్ అయ్యి మరి నిర్మాత గారికి బాగా డబ్బులు వచ్చి సో మీ అందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఈ సినిమా నుంచి మొదలై ఇంకా ఎన్నెన్నో సినిమాలు మీకు ఆఫర్లు వచ్చి
సో మరి ఎంతోమంది మరి పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి ఎందుకంటే ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఒకప్పుడు మీకులాగా జర్నీ స్టార్ట్ అయ్యిందే. కాబట్టి మనం ఎవరితోటో పెద్ద పెద్దలతో మనం కంపేర్ చేసుకోవసరం లేదు. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా రాబోయే రోజులనే మీవే అని చెప్పేసి అని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ టీం సభ్యులందరికీ మరి ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.